చెప్పాడు నత్తిగా మడ పెట్టాడు జంగాలట్నే హాయ్ గాయస్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ పోట్లగుర్తి పోరగాలు. ఈరోజు కంటెంట్ వచ్చేసి బెట్టింగ్ ప్రమోషన్. ముఖేష్ బసియాడు ఇద్దరు డమ్ డమ్ అని కొట్టుకున్నారు. ఆ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట కొట్టండి. నువ్వేమో అది బెట్టింగ్ ప్రమోషన్ అనేది చెప్పావు. నా మట్టకు మా అమ్మ పొలుపుల్లో కదొక పెట్టినా బీరువాళ్ళు పెట్టింటే మీ మాటలు విని ఈ యాప్ చెప్పి నా మట్టగాళ్ళు మీరు అంతా సెట్ అయ్యి ఈ యాప్ ఎక్కిపించుకొని చెప్పమన్నారు. అది స్మాల్ పిక్ అని చెప్పారు. ఈరోజు ఏమో 30,000 లెక్క ఓడుకునే ఆమె చెప్పటం నీ పేరు చెప్తాడు. ముఖేష్ గారు చేశాను నాకు అంతా అని చెప్తే ఆమె చెప్తాడు. ఏందా ఆమెకి ఫోన్ చేయాలా? గొట్టకాయ తగ్గేదిలే అంత చేసింది కాక మళ్ళా గొట్టకాయ మళ్ళీ తగ్గలేదంట. హలో మా బసిరెడ్డి గాలి నమ్మట కుడిపించి మళ్ళీ బసిరెడ్డి అంటావు నువ్వు. 30,000 లెక్క మీ ముఖ్య మాటలు విని నేను మడ్డ కూర్చిపోయినా. ఆ బెట్టింగ్ ప్రమోషన్లో ఇప్పుడేమో అది పొడుపు లెక్క మా అమ్మ చూసింది. ఇప్పుడు దెంగుతాను ఇంట్లో వాళ్ళు మా అమ్మ ఇప్పుడు ఏం చేయమంటా? ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేస్తాను ఒకటేమైనా. నువ్వు యాడా ఇడిగిరా షెడ్డు కాడిగిరా, మన షెడ్యూల్లో ఉన్నావురా. ఇప్పుడు ఏం చేయమంటా నాకు అర్థం కాదా? వచ్చా అందులో వీడియో పెట్టుకో. వీడియో పెట్టు. బెట్టింగ్ ప్రమోషన్ అని మడ్డ కొడిపించి ఈ మధ్య ఏమో మంచి బుల్లెట్లు తిరుగుతా ఆడు. మా కొంపలో ఇంట్లో రానిలే, మేము గుద్దా దింగుసుకోవాలా. వచ్చా వీడియో దిగో. మీరేమో బెట్టింగ్ ప్రమోషన్ అని చెప్పి మడ్డ కొడిపించి మీరేమో బాగుంటారు. ఇది యాప్ చెప్పి మధ్యలో ఈరోజు మేమది అది పొలుపు లెక్క తగ్గచ్చు. 30,000 లెక్క నేను ఇచ్చిన మీరే చేసుకున్నా బుద్ధి అయితే ఆ గుద్ద నువ్వు తెలుగు జాలు జాలిరా నా తెలుగు జాలు జాయిన్ ఏమన్నా నీ జాయిన్ ఏమన్నాడు? పొలుపు లెక్క తగ్గచ్చు. నీకు తెలివి లేదు. మట్ట చుస్సు చేసా నువ్వు ఆమె గాటినట్టున్నావు, నీకు తెలియదు. మీరేమన్నారు? బిగ్గు స్మాల్ వేసుకుని దాంతో కానొచ్చేది అన్నారు. బెట్టింగ్ ప్రమోషన్ లో మీరేమో బుల్లెట్ ఎదుగుతారు. మట్ట కూసిపోయింది నేను. నీకు తిక్కుద్దంగా చదువు రావడానికి 30,000 లెక్క లెక్క దొంగొచ్చానా. వెడ్డింగ్ ప్రమోషన్ అని నువ్వు చెప్పావు. నువ్వేమంటా ముఖ్య మీదకి చెప్తాడు. నేనేం బుద్ధ తీసుకోవాలన్నా ముఖేష్ నిమ్మకలో నమ్మడం నువ్వేమంటావు? ఏమని లింకు పంపి మళ్ళీ ఆ లింకులోనే గెలుచుకుంటాడు అని చెప్తా. నట్టుకుద్దంగా అది ఈరోజు పొలుపులకై సరిపోయింది. రేపంతా నువ్వు కొంపైన అమ్మేటిగా తక్కువ చేస్తావా? ముళ్ళుతో తీయాలి. ఏం మడ్డ తీసావు ములుములతోనే మట్ట ఉడికిచ్చాడు. దాన్ని చూసుకోబా మీరు మమ్మల్ని మట్ట గుడిపించడానికి లెక్క మంచిగా కట్టించాలి. నీకేం మట్టాడా? ఇప్పుడు మా అమ్మ పొలుపు లెక్క కట్టాలంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికైతే బీరువా మిగల వెళ్ళి నాకు తెలుసు బాగా మీకు తెలుసు. మట్ట అమ్ము కిడ్నేనా? నీ కిడ్నీ అమ్ముదాంపా. ముఖేష్ నువ్వు నత్తి గుత్తంగా జంగాలట్నే మీ ఇద్దరు చూసుకొని మడ్డ పెడతాను. నువ్వు దెంగుతా నువ్వే తిరుగుజాలు జాని కానీ ఇద్దరు మాట్లాడుకొని నా మడ్డ గుడిపించి పొలుపులక్క మడ్డ గుడిపించామని కెచ్చేసాడు. పోతే మడ్డ పోతే మనీ
మా అమ్మ పురుగుల కగడాలంటది 30,000 కదా ఇప్పుడు కొంప బ్యాంక్ లో పెట్టి తెద్దాం మరి 50 వేద్దాం గెలుచుకున్నాం మట్ట ఎక్కుతావు మట్ట అంతే కదా అన్నాను మర్యాదగా ఇచ్చాను నువ్వు దెంగుతావు సంపాదించుకున్నాం మరి రిటర్న్ గెలుచుకున్నాం మంది కాదు మట్ట 50 వేస్తే 80,000 స్కామర్ గా వీళ్ళు మట్టకు వచ్చి తెలుగు జాయిన్ జాయిన్ కావన్నారు వీళ్ళ మాట విని మా కొప్ప తాగడ పెట్టాలి చాలు 2 నాళ్ళు పోతే ఫ్రెండ్స్ ఇది తెలుగు జాయిన్ జాయిన్ కాదు ఫ్రెండ్స్ అది నచ్చినట్టుగా చెప్పాడు నచ్చినట్టుగా మడ పెట్టాడు ఇప్పుడేమో మేము కొంపలకు రాని గుద్దల కాలు ఇచ్చి పెడతాను పట్ట సంవత్సరము ఇప్పుడు ఏమంటారు కొనసాగ పోతాది తెంగుతా నిన్ను అత్తుకుందా నువ్వు కొన్నిసార్లు లెక్క పోతా అంట నువ్వు లెక్క చెప్పావు నువ్వు ఇప్పుడు లెక్క తెచ్చా నువ్వు జాయిన్ గా తెలుగు జాయిన్ అని చెప్పావు మా అమ్మది పొలుపుల లెక్క దొంగచ్చింటే మా అమ్మ ఏమంటుంది ఇప్పుడు ఇంటికి రాలా నీకు కాలించి పెడతారా అంటుంది నేను ఏం చేయమంటా ఇప్పుడు నేను చచ్చిపోవాలి నీ వల్ల జీతాలు నాశనం అవుతాయి మట్ట కూసిపోతాయి బెట్టింగ్ ప్రమోషన్ వల్ల మమ్మల్ని మట్ట కుడిపించడానికి నువ్వేం పెద్ద స్కామర్ గా నువ్వు నిన్ను అత్తుకుద్దంగా నువ్వు నిన్ను అత్తుకుద్దంగా లెక్క తెంగి మళ్ళీ సర్దుకో అంటావు నీకు పుకాగానివి నాకు లెక్కదా నా 30,000 నాకు లెక్కదా ఇంటికాడికి వచ్చా కొంపల కాడికి వచ్చి రాళ్ళు తెంగుతా మీరు తెలుగు ఛానల్ మీ ఛానల్ జాయిన్ అయినా ముఖేష్ అని పేరు కూడా ఉంది ముఖేష్ అని పేరు కూడా ఉంది జాయిన్ అయ్యి మీ మాట నమ్మి నేను మట్టా కూర్చిపోయి మా అమ్మకి నీ పేరు చెప్పలా నాకు మా అమ్మ ఏమంటా తెలుసు కొంత అసంలే నువ్వు సక్రంగా ఉన్నాను మా అమ్మ అంట మిమ్మల్ని ఏమన్నా అన్న ఏం చేయాలి చెప్పండి మీరు ఏం చేయాలి చెప్పండి ఏది చేయొద్దు బస్ పైన కాడికి పోయింది మనం 10,000 దగ్గర సంపాదించుకుంటే మీరు స్కామర్ గా ఉన్నట్టున్నారంటే నా మాటలో పంచాయతీ 10,000 ఎక్కడ అంటారు ఇప్పుడు 10,000 తీసుకొని తెలిసినాడు 10,000 లక్ష మట్ట చిట్కాయ పెట్టాలి సరే కానీ బెట్టింగ్ సమస్య అదే చెప్పేవారైతే నా కొమ్మలు ఎట్టోడు నాశనం చేశాం జనాలు ఎరుపుకు చేయకుండా నీతి జాతిగా బాగా చెప్పు కెమెరామెన్ చెప్పు ఇప్పటి నుంచి ఏం ఏం చేయను ఆపింగ్ చదువుకొని కష్టపడి చదువుకొని జాబ్ కొట్టుకొని అతిగా చెప్పకుండా బాగా చెప్పు క్లారిటీగా నాకు ఇప్పినట్టు కాదు గుద్దా బాగుతారు వాళ్ళు ముందుగానే జనాలు ఎరుపుకు చేయొద్దు ఫ్రెండ్స్ బాగా చదువుకొని జీవితం ఆశ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో బెట్టింగ్ అవన్నీ వద్దు కష్టపడి చదువుకొని అమ్మ నాన్న బాగా చూసుకోవాలి లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి లైఫ్ అంతా హ్యాపీ